హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎందులో కొడుతున్నా అంటే మనం వంకాయ వేసినాం కదా. 2-3 రకాల వంకాయ వేసినాం. ఒకటి పెన్సిల్ వంకాయ అంటే కళ్యాణ వంకాయ అంటారు కదా, అది. రెండోది మనం తెల్ల వంకాయ, నల్ల వంకాయ, 3 రకాలు వేసినాం. అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇది టమాటా. ఇందులో నేను టిల్లర్ కొట్టేసిన, ఈ పవర్ వీడర్ లేదా పవర్ టిల్లర్ రెండిట్లో ఏదో ఒకటి. అది మనకు దాని పేరైతే క్లారిటీ తెలియదు, ఎందుకంటే అది మనల దగ్గర అడుకొచ్చి వాడుతున్నది, అది మనకైతే లేదు. అది ఇక దాన్ని అయితే టమాటాలో కొట్టేసిన తర్వాత ఈ పెన్సిల్ వంకాయలో కొడుతున్నా. ఈ వంకాయ వచ్చేసి మనం ఒక 10 లైన్లు వేసుకున్నాము. మినిమం 10 గుంటలు ఉంటుంది ఇది. ఎందుకంటే కొంచెము తక్కువ అయినా కానీ మనకు ఒక తెంపినప్పుడల్లా 4-5 కవర్లు వెళ్తాయి. 3 రకాలు ఉంటాయి కాబట్టి ఒక రకంకి ఎక్కువ, ఒక రకం తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే రేటు పరంగా చూసుకుంటే కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి కాబట్టి 3 రకాలు వేయడం జరిగింది. ఇక ఇదైతే మొత్తం టిల్లర్ కొట్టిన తర్వాతనైతే మంచి క్లియర్గా అనిపిస్తుంది. ఇది వేసి మనకు 10 రోజులు అయింది. వర్షానికి మాత్రమే వేసినాం ఇది. మనం వాస్తవానికి బెడ్ కొట్టి పేపర్ వర్క్ చేసేది, కాకపోతే వర్షం పడుతుంది కాబట్టి ఆ వర్షంని ఆధారంగా చేసుకొని మనం మొక్క పెట్టినామని ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా. ఇది 10 రోజుల నాడు అయితే టిల్లర్ కొట్టేసిన తర్వాత ఈ టమాటా ఉంది, ఇది టమాటా. ఈ టమాటాకు కొన్ని డ్రిప్ లైన్స్లో వాటర్ వదిలి 16వ రోజు నాడు ఇట్లా బెడ్స్ అయితే గుంజుతున్నాం అన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్ బెడ్ మేకర్ తోటి కొట్టి పేపర్ వర్క్ చేసేది కాబట్టి ఆ పని చేయనందుకు ఈ వాటర్ వచ్చినా కానీ కొంచెం కట్ట మీద ఉండడానికి చెట్లు ఇట్లా మట్టి కూడా మంచిగా కప్పుతున్నాం అన్నమాట. కప్పిన తర్వాత ఈ విధంగానైతే తయారైంది. అది చాలా అంటే చాలా బాగా తయారైంది. ఎందుకంటే ఒక పూస లేకుండా మంచిగా మిషన్ కొట్టేసి 2 కూలీలను పెట్టి మేము మా అమ్మ ఇట్లా కలిపి మంచిగా మట్టి అయితే ఎగదోపినాం. చెట్లకు మంచి ఫీట్ ఉంటుంది అన్నమాట. తర్వాత మళ్ళీ ఒకసారి ఈ మధ్యలో ఎప్పుడైనా కొంచెం చిన్న మొలక మొలిచిన తర్వాత గడ్డి మళ్ళీ ఒకసారి ఆ టిల్లర్ కొట్టేసి ఇక కట్టెలు వాతి దాన్ని స్టేకింగ్ చేయడం షురూ చేయాలన్నమాట. మీకు ఇంకా వంకాయ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక మన నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్